తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించినందుకు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అయితే ముమ్మరం చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు అయితే జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మికి నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో రాణా దగ్గుబాటిని జూలై 23న, ప్రకాష్ రాజ్న జూలై 30న ఈడీ అధికారులు విచారించనున్నట్లు వార్తలైతే వచ్చాయి. విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ కు సంబంధించి సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై గతంలో సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ పై తెలంగాణ పోలీసులు ఇప్పటికే 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే పోలీసుల నుంచి ప్రాథమిక దర్యాప్తు వివరాలను అయితే సేకరించింది. ప్రమోషన్లు చేసేందుకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు హవాలా మార్గంలో డబ్బు పంపించారనే కోణంలో విచారణ సాగిస్తోంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా పలువురికి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. జంగిల్ రమ్మీ, లోటస్ 365, జీత్విన్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను పలువురు సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేయడం వివాదాస్పదమైంది. వీరి ప్రమోషన్ల ప్రభావంతో కొందరు యువకులు బెట్టింగ్స్ లో డబ్బులు పెట్టి మోసపోవడంతో పాటు పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వేల కోట్ల డబ్బు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసిన విషయం అయితే తెలిసిందే.